హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. పతివ్రత పరమాణం వండితే తెల్లారదాకా సల్లారలేదని ఈ పచ్చ మీడియాను పచ్చమంద అధినేతలను చూస్తుంటే అర్థమవుతుంటుంది అనమాట. వీళ్ళు చేస్తేనేమో సంసారం, అవతల చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు గత 3-4 దశాబ్దాలుగా తెలుగు ప్రజల మీద ఎట్లాంటి అద్భుత కల్పనలు, అసత్యపు రాతలు రాసుకుంటూ వచ్చిరో తెలిసిందే. ఈ ముండాగొడుకులను, ముసలి ముండాగొడుకులను చూసే గతంలో అంటే రచయితలు చెప్పారన్నమాట, పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పచ్చపత్రికలు అని. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఈ ఆవేశం అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తాగారు, తాగించారు అని చెప్పి ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వేశాడు అనమాట. తాగించారు, తూగించారు. మొత్తం 1,54,000 కోట్ల రూపాయలను జనం జేబుల నుంచి పిండేసిరంట. ఇది వీని కడుపుమంట. ఇది చదివిన తర్వాత అసలు ఈయన కక్కుర్తేంది, గతంలో వీడు చేసిన చరిత్ర మర్చి వీడు రాసిన గలీజు రాతలేందనేది ఒకసారి మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఈ ఆర్టికల్ చదువు. అధికారంలోకి వచ్చాక నిషేధం మాట మరిచిన జగన్ రూపాయలు 1,54,000 కోట్ల రూపాయలు పిండేశారు. జే బ్రాండ్లతో ప్రజల ఇల్లు ఒళ్ళు గుల్ల. గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు 65% అదనంగా దండుకున్న వైకాపా సర్కారు. రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తానని డప్పు కొట్టిన జగన్ మద్యం తాగి మరణించిన వారి ఇళ్ల ముందరే డప్పు కొట్టించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించేస్తానన్నారు. కానీ అందుకు విరుద్ధంగా పేద సామాన్యుల ఇల్లు ఒళ్ళు గుల్ల చేసి గల్లాపెట్టి నింపుకున్నారు. డొక్కలెండిన బక్కజీవుల జేబులకు చిల్లు పెట్టి వారు గొంతుల్లో జే బ్రాండ్ విషయాన్ని నింపి బడుగుల కుటుంబాల్లో చిచ్చు రాజేశారు. ఆ అభాగ్యులవి మధ్యంతర బతుకులు చేసేశారు అంట. ఎన్ని తాలిబోట్లు తెంచారో. జగన్ అధికారం చేపట్టాక తొలి ఆర్థిక సంవత్సరం 2019-20లో 20,000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా గత ఆర్థిక సంవత్సరం 2023-24లో 30,078 కోట్లు విలువైన మద్యం అమ్ముడైంది. అంటే జగన్ జమానాలో తొలి ఏడాదితో పోలిస్తే చివరి ఏడాది నాటికి మద్య విక్రయాల విలువ ఏకంగా 43.72% పెరిగింది. 5 ఏళ్లలో అదనంగా 9,149 కోట్ల విలువైన మద్యం విక్రయాలు పెరిగాయి. ఈ లెక్కన 5 ఏళ్ల వ్యవధిలో ఎన్ని లక్షల మందికి తాగించారు, ఎన్ని వేల కుటుంబాలను వీధుల పాలు చేశారు, ఎంతమంది తాలిబొట్లు తెంచారు, ఎంతమందిని అనారోగ్యానికి గురి చేశారు అని ఊహించడం కష్టమేమీ కాదు. సో ఇది ఈ పచ్చళ్ళ పాపారావు విషపత్రికలో రాసిన రోతరాత. ఇక మనం ఇప్పుడు డీటెయిల్గా ఈ పచ్చపత్రిక, ఈ పిచ్చిముండా ఉడుకు గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు మద్య నిషేధం అనే ఒక ఉద్యమాన్ని గతంలో నడిపింది ఎవరు? 1994లో ఎన్టీ రామారావు అధికారంలోకి రావడానికి ఇదే రామోజీరావు నడిపిన ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమమే మద్య నిషేధ ఉద్యమం. దాని చరిత్రలోకి వెళ్తే దూబగుంట రోషమ్మ అనే ఒక మహిళ, నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మహిళను తీసుకొచ్చి తెర మీద, అది కేవలం అప్పట్లో అంటే ఆమె ఏదో వాళ్ళ గ్రామంలో నాటు సారా ఇవన్నీ తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆమెను అడ్డం పెట్టుకొని ఉపరాష్ట్రపతిగా పనిచేసిన, మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడిని అడ్డం పెట్టుకొని ఆయన ఎంతో కొంత ఫండింగ్ చేయడం వల్ల దూబగుంట రోషమ్మకు సంబంధించిన కథనాలను ప్రతిరోజు మెయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్లుగా రాసుకుంటూ వచ్చిన దిక్కుమాలోడు వీడు. తర్వాత 1994లో మద్య నిషేధం అన్న ఒకే ఒక హామీ కారణంగా 1994లో ఎన్టీ రామారావు సర్కారు కొలువైంది. అత్యధిక మెజారిటీతో, ఏకంగా 226 సీట్ల మెజారిటీతో నాటి ఎన్టీ రామారావు సర్కారు గెలిచిన తర్వాత ఏమైంది అన్నది అందరికీ తెలిసిందే. ఆయన నిబద్ధతగా పనిచేస్తూ ఈ మద్య నిషేధ ఉద్యమానికి ఊతమిస్తూ మద్య నిషేధాన్ని అమలు చేయాలన్న కసితో పనిచేస్తూ వస్తున్న క్రమంలో ఏడాదిలోపే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును గద్దె దించి ఇక వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిండో ఆనాటి నుంచే మద్య నిషేధ ఉద్యమానికి ఆయన అటకెక్కిచ్చేసిండు అనమాట. నాటుసారాను కంట్రోల్ చేస్తూనే, అంటే ఆ నాటుసారా ఆధారంగా బతికే లంబాడాలు, ఇతర తెగలకు సంబంధించిన వాళ్ళ ఆదాయాన్ని కొల్లగొడుతూ ప్రభుత్వం ద్వారానే మద్యాన్ని అమ్మించేలాగా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. నాటి నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 వరకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం, అంటే అప్పట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న టైంలోనే చంద్రబాబు పీరియడ్లోనే ఏకంగా 10,000 కోట్ల రూపాయల ఆదాయానికి రాష్ట్ర సర్కారు వచ్చిందనమాట. ఆ టైంలోనే చంద్రబాబు మద్యం పాలసీల కారణంగా ఎంతోమంది తెలుగుదేశం నాయకులు, కింది స్థాయి క్యాడరు కోటాను కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకున్నారు. అక్కడి నుంచి మొదలైన చరిత్ర, ఆ చరిత్రనంతా మనిషి ఈ గలీజు రాతలైంది రామోజీ అని మేము అడగదలుచుకున్నాం అనమాట.
ఇకపోతే 2018-19 టైంలోనే వీళ్ళు ఈ పచ్చమంద ఎవరైతే రాస్తున్నారో భూము జే బ్రాండు ప్రెసిడెంట్ మెడలు ఇట్లాంటివన్నీ వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది ఎవడరా గాడిద కూడా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తావు రామోజీ? వాటికి సంబంధించిన ఆధారాలు ఆల్రెడీ డిజిటల్ మీడియాలో కోకొల్లలు ఉన్నాయి. అవన్నీ మర్చి ఈ రాతలు ఎట్లా రాస్తున్నావు? వాస్తవానికి మద్యం లేకుండా ఒక సగటు జీవి సగటు మనిషి అంటే రెక్కల కష్టం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఈవినింగ్ ఇంత పెగ్గేసి పడుకుంటే తప్ప వాళ్ళకు మనశ్శాంతిగా నిద్ర పట్టదు అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మద్య నిషేధం అనే ప్రక్రియ హైలీ ఇంపాసిబుల్. అది చేయాలనుకుంటే దేశవ్యాప్తంగా, రాష్ట్రాల సమస్య కాదు అది, దేశవ్యాప్తంగా మద్యాన్ని కంప్లీట్గా మానేపిస్తే తప్ప, నిషేధిస్తే తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఇది అమలు కాదన్నది ప్రాక్టికల్ వాస్తవం. ఇవన్నీ మర్చిపోయి ఈ చరిత్రనంతా మర్చిపోయి ఇట్లా రోతరాతలు రాసుకుంటూ పోతే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలా? ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, ఎంతో కొంత ప్రొబిషన్ అయితే నడుస్తుంది కదా మద్యం మీద. క్వాలిటీ లిక్కర్ అంటే గవర్నమెంట్ డిస్టిలరీస్ని ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంటే సప్లై చేస్తున్న పరిస్థితి. నెక్స్ట్ టర్మ్ కనుక అధికారంలోకి వస్తే రెస్టారెంట్లు, బార్లు ఇట్లా కొన్ని ప్లేసెస్లో తప్ప ఇంకా ఎక్కడ కూడా దొరకకుండా చేద్దామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ప్రణాళికలు వేసుకున్నది. కొంతవరకు ఇప్పటి అంటే నవరత్నాల్లో మద్య నిషేధం అనే ఒక హామీ ఉంది, అది వాస్తవం. 99% అమలు చేయగలిగాం, ఆ 1% వదిలేసామని చెప్పి చెప్తున్న దాంట్లో ఈ మద్య నిషేధం మెయిన్ అనమాట, మెయిన్ రోల్. అది వాస్తవానికి దాన్ని నిషేధించడం అనేది అసాధ్యం. ఇప్పుడు ప్రస్తుతం బీహార్లో చూస్తున్నాం కదా, జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారు. అక్కడ మద్య నిషేధం ఉన్న రాష్ట్రాల్లో మందు దొరకకపోతే ఏమవుతుందంటే పక్క రాష్ట్రాల నుంచి నకిలీ మద్యం వచ్చి ఏరులై పారుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టమే తప్ప లాభం ఉండదు. దాని బదులు ఏం చేస్తాయంటే ప్రభుత్వాలు ఏవైనా మొత్తం మద్యాన్ని కంట్రోల్లోకి తీసుకొని, డిస్టిలరీస్ అన్నింటినీ కంట్రోల్లోకి తీసుకొని నాసిరకం మద్యాన్ని పారదోలేలాగా ప్రభుత్వమే సప్లై చేసేలాగా ప్రణాళికలు. ఇప్పుడు తెలంగాణలో అదే పాలసీ అమలు అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అమలు అవుతుంది. నకిలీ మద్యాన్ని అమ్ముతూ కొన్ని వేల కోట్లకు అధిపతులైన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలామందే ఉన్నారు. ఇదంతా గత చరిత్ర. నువ్వు రాసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోతాయా? తాగించారు, తూగించారు అంట. మరి మన దూబగుంట రోషమ్మను అడ్డం పెట్టుకొని మనం రాసిన రోతరాతలు వాటిని ఎందుకు నిజం చేయలేకపోయినావు? అప్పట్లో చంద్రబాబుకు నువ్వే కదా రాజగురువి. 95 నుంచి 2004 9 ఏళ్ల కాలంలో గుడ్డిగాడిద పనులు తోవినవా లేకపోతే గడ్డి వీగినవా? ఆనాడు మద్య నిషేధాన్ని ఎందుకు చేయలేదు చంద్రబాబు అని చెవి వినాల్సిన అవసరం నీకు లేకుండేనా? చంద్రబాబుకు తెలుసు, ఎందుకంటే లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది, దానివల్ల రాష్ట్రంలో ఎంత ప్రయోజనం ఉంటుంది, ఎంతమందిని మేపొచ్చు, ఎంతమందిని మద్యం లిక్కర్ సిండికేట్గా తయారు చేసి ఎన్ని డబ్బులు కొట్టొచ్చు, మన ఖజానాలో ఎన్ని డబ్బులు నింపుకోవచ్చు అన్న సంగతి మనకు క్లియర్గా లెక్కలు తెలుసు కాబట్టే దాన్ని ఎంకరేజ్ చేస్తాం మనం. ఈ చరిత్ర అంతా మర్చిపోయేదా? మర్చిపోతే మభ్యపెట్టేదా? ఇంకెన్ని రోజులు ఈ రాతలు? ఏది చూపెట్టండి. మా ఆంధ్రప్రదేశ్లో మద్యం అంటే లిక్కర్ నకిలీ మద్యం తాగి చనిపోయిన కేసులు ఏమైనా ఉంటే చూపెట్టండి, రాయండి. ఇక్కడ చదువుతాం మేము కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాలు తెలియాలి కదా. సిగ్గులేని జన్మలు అన్నంలో అశుద్ధం కలుపుకొని తిన అని ఎందుకు తిడుతున్నారు మిమ్మల్ని అంటే ఇదే అనమాట. ఈ పచ్చపైత్యం ఎన్ని రోజులు? వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా రోతరాతలు రాయడం వల్ల ఏం ప్రయోజనం? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నీ పేపర్ ఎవరు చదువుతలేడని చెప్పి టీఆర్పీ రేటింగ్స్ ఇవన్నీ చెప్తూనే ఉన్నాయి, అయినా మనకు సిగ్గు రాదు. ఇదే ఈనాడు పేపర్ కోసం ఉదయం పత్రికను దాసరి నారాయణరావు సారథ్యంలో సంచలనాలు సృష్టించిన ఉదయం పత్రికను మూపించడంలో ఈ రామోజీరావు పాత్ర తెలుగు ప్రజలకు చాలామందికి తెలియకపోవచ్చు. 1991లో మాగుంట సుబ్బరామిరెడ్డి అంటే లిక్కర్ డాన్ దాన్ని ఉదయం పత్రికను హైర్ చేసుకున్నాడు, కొనేసుకున్నాడు, ఓనర్గా మారిండు. ఆయనను దెబ్బకొట్టాలే, ఆయన అంటే మాగుంట సుబ్బరామిరెడ్డి ఆర్థిక మూలాలను ధ్వంసం చేయాలన్న ఒకే ఒక కారణంతోన తీసుకొచ్చిన ఉద్యమమే మద్య నిషేధ ఉద్యమం. సరే, ప్రజల కోణంలో అంటే కోట్లాది మంది ప్రజల కోణంలో అది మంచి పని అనుకుందాం, మంచి పాలసీని అనుకుందాం. ఎన్టీ రామారావు చిత్తశుద్ధితో అమలు చేసిన ఆ మద్య నిషేధ పాలసీని మరి చంద్రబాబు ఎందుకు అమలు చేయలేకపోయాడు? ఇవన్నీ తెలియాలి కదా, రాయాలి కదా నువ్వు.
సో నువ్వు రాయనంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు, అబద్ధాలు నిజాలు అసలే కావు. కాకపోతే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేలోపు నిజం గడప కూడా దాటదంటారు. మీ రాతలకు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. 2019లోనే జనాలు డిసైడ్ చేసిండ్రు మీ రాతలను మేము నమ్మమని. అయినా కానీ ఇంకా అవే రాతలు పట్టుకొని వేలాడుతూ ఉంటే అవే మీకు రేపు ఉరితాళ్ళు అవుతాయని చెప్పి అనుకుంటా ఉన్నారనమాట. సో ఇప్పటికైనా బుద్ధి వచ్చి కొంచెం వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే జీవిత చరమాంకంలో కనీసం కొంచెం తృప్తి అయినా మిగులుతుంది. ఆత్మసంతృప్తి, కొంచెమైనా మనశ్శాంతిగా పరలోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయినా చీడ పురుగులు, పేడ పురుగులు మీకు సోయ వస్తుందని, మీకు బుద్ధి వస్తుందని, ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదిస్తాడని ఇంకా అనుకోలేము. అయిపోయింది ఆ టైం. అదేదో సాంగ్ ఉంటుంది కదా, ఈ జన్మలోని పాపం ఈ జన్మలోనే అన్నట్టు మంచాన పడ్డ నీ తీరే ఇప్పుడు సాక్ష్యం అనమాట. ఎంతమంది ఉసురు తగిలిందో నీకు, నీ పిచ్చిరాతలతోన, నీ పచ్చరాతలతోన తెలుగు ప్రజలను కంప్లీట్గా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన గోబెల్స్ వారసునివి నువ్వు. సో ఇది ఇక తిట్టుకుంటూ పోతే చాలా సబ్జెక్టే ఉంది. సో ఇట్లాంటి రాతలను పట్టించుకోవాల్సిన పని లేదు. మద్య నిషేధానికి సంబంధించి నిజానిజాలేంటో ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి. వాటి అసలు రాబోయే ఎన్నికల్లో తీర్పుకు ఈ మద్య నిషేధం అన్నది కారణం అవుతుందా లేదా అన్నది రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది. వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.